మన జీవితం గేమ్ మొదలయ్యి కొద్ది కొద్ది సంవత్సరాలు అయి ఉంటాయి కదా. ఈ ఆటలో ఓడిపోతామనుకుని నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా? ఇలా చూడండి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాకు 2 కండిషన్సే ఉండేవి. ఒకటి, ఒక పోలీస్ వాడిని పెళ్లి చేసుకోవాలి. రెండోది, ఫుట్బాల్ ప్లేయర్ని చేసుకోకూడదు. కానీ ఈ రెండో ఉన్న మనిషే నాకు దొరికింది. మీరు పెళ్లి చూపులకి వచ్చేళ్ళాక మన పెళ్లి జరుగుతుందని అస్సలు ఎదురు చూడలేదు. మీ మొహం చూసి నాకు నచ్చలేదని చెప్పాను కదా, అప్పుడు కూడా మీరు నన్ను వదిలి వెళ్ళలేదు. నాకు పాపకి మీరు మాత్రమే ఉన్నారు. మీరేనండి మా ప్రపంచం. ఇక మీదట చనిపోతానని లెటర్ రాసి పెట్టి వెళ్ళొద్దు. అలా రాయాలని మీకు అనిపిస్తే ఈ బొట్టును చూడండి, ఇందులోనే నేను కూతురు ఉన్నాం. ఇందులోనా? నేనొక అయ్యో పాప, ఏంటి నాన్న? ఆడుకోవడానికి. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వేంటి ఇక్కడ? ఆహా, నేను ఇక్కడికి రావడమే తప్ప. అది కాదు, నువ్వు ఫోన్ కూడా చేయలేదు. మిమ్మల్ని చూడ్డానికి ఫోన్ చేసి రావాలా? అది కాదు, నువ్వెందుకు అనవసరంగా చదువుని పాడు చేసుకుంటున్నావు? నేను వచ్చిన బండిలోనే వెళ్ళిపోనా? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను వెంటనే అంతా తిరిగి వెళ్ళను. ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ లేకపోవడం వల్ల అక్కడ ఏవి అయిపోదులండి. కానీ ఇండియన్ కెప్టెన్ మాత్రం లేకపోతే కరెక్ట్గా ఉండదు. అది ఎంత పెద్ద నష్టమో. అందుకే ఇండియా గురించి నా చదువు ఆపేసుకున్నాను. ఎలా ఉంది? ఏమైందండి? అని ఈ కాలుతో నేను ఆడగలను అనిపించట్లేదు. నాకు బాగా నొప్పెడుతోంది. కొన్ని సమయంలో ఆటని ఆపేయాలనిపిస్తోంది. ఎవరికి ఏ యూసు లేకుండా పోయాను. మీరు ఇక డిప్రెస్డ్గా ఉండకండి. రేపటి నుంచి వరల్డ్ కప్ సెలక్షన్ క్యాంప్కి మీరు వెళ్ళాలి కదా. ఇలా దిగులు పడుతూ ఉంటే ఏమీ జరగదు. ఏమండి, కాస్త హ్యాపీగా ఉండండి. నేను ట్రై చేస్తాను. ఏమండి, ఖచ్చితంగా మీరు వెళ్తారండి. మీరు ఆడడానికి వెళ్ళినప్పుడు మీ కాళ్ళకి ఏవైనా సరే నేనుంటాను. ఒకవేళ మీకేమైనా అయితే నేను మిమ్మల్ని నా భుజాల మీద మోస్తానండి. చాలా అండి.
ఏమండి చూసారా ఫొటోస్ వచ్చాయి? అయ్యో ఇందులో కూడా ఉన్నాయి. ఏమండి ఇలా ఇవ్వండి చూస్తాను. అందరూ మొన్నే చూస్తున్నారు, సైలెంట్గా ఉంటాం. అలాగైనా మీరే ఇండియన్ టీం ఫుట్బాల్ కెప్టెన్ అని తెలుస్తుంది. అందుకని మనమే వారు చెప్పకూడదు, వాళ్ళే తెలుసుకుంటారు. అవునా? వాళ్ళకి తెలుసా మీరు ఇండియన్ టీం కి ఫుట్బాల్ కెప్టెన్ అయి 3 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఒక పిల్లైనా మిమ్మల్ని తిరిగి చూస్తుందా చెప్పండి? నువ్వే అడుగు చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ ఎమ్ అ స్పోర్ట్స్ ఫ్యాన్. ఐ నీడ్ అన్ ఆటోగ్రాఫ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఆయన ఎంత స్మార్ట్గా ఉన్నాడో చూసావా? అవునవును, యూఆర్ లక్కీ. యా థ్యాంక్ యూ సార్. ఇదిగో ఇదే రవి శాస్త్రి ఆటోగ్రాఫ్. సార్ విఐపి లాంచ్ లో ఉన్నారు. ఓ, మనం టీ తాగుతామా? హా, పద. ఏమండి అలా చూడండి చూడండి చూడండి. కాస్త ఇంట్రో చేస్తారా? కాస్త ఇంట్రో చేయండి. హే, సైలెంట్గా ఉంటాం. నా కోసం ప్లీజ్. అతనికి పొగరు ఎక్కువ. అదే ఇండియన్ టీం కెప్టెన్ అని చెప్పుకునే ప్రయోజనం ఏంటి? మిస్టర్ సత్యన్, ఎక్కడ పడుతున్నారు? నీ ఎవరో తెలుసా? లేదు, నాకు తెలియదు. నీ తెలుసా? కెప్టెన్ సత్యన్ అంకులే కదా? రైట్. క్రికెట్ వచ్చిన తర్వాత ఫుట్బాల్ ఉన్న చోటే తెలియట్లేదు సార్. అందుకే మీతో వచ్చి మాట్లాడలేకపోయాను. ఫుట్బాల్ కూడా ఒక గేమే. ఇండియాలో ఓడిపోయిన ఆట ఫుట్బాలే. సత్యన్, ఓడిపోయిన చరిత్ర సృష్టించాలి. గెలిచిన వాళ్ళు చరిత్రలో ఒక భాగంగా మాత్రమే ఉన్నారు. గెలవాలనే వచ్చే వారికి ఓడిపోయిన వాళ్ళ చరిత్ర ఒక పాఠంగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అయ్యారుగా. అర్హత పోటీలు ఇంత గెలిచినా కూడా అది గొప్ప చరిత్ర అవుతుంది. మీరు చరిత్రలో ఒక భాగం. వస్తాయి, ఇండియన్ ఫుట్బాల్కి మంచి రోజులు వస్తాయి సత్య. అప్పటి లోకమే మమ్మల్ని అంగీకరిస్తుంది. ప్రపంచ కప్పు గెలిచి ఇండియా ముద్దు పెట్ట గబాల్ని 100 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ప్రేమ ఎనర్జీ. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా ఫ్లైట్ అనౌన్స్మెంట్. ఇవిడ నా భార్య. సార్ ప్లీజ్ నాకు ఒక ఆటోగ్రాఫ్. తప్పకుండా. నీ పేరేంటి? అనిత. అనిత సత్యన్. మీరు గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే జాన్. సరే సార్. చూసారా? ఇప్పుడు క్రీడా వార్తలు విందాం. లెబనాన్లో జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీల్లో ఇండియా విజయం సాధించింది. ఇరాక్తో జరిగిన పోటీలో 3-1 తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ విపి సత్య ఆధ్వర్యంలో ఇండియా టీం ఈసారి గట్టి టీములతో పోరాడవలసి వచ్చింది. మొదటి పోటీలో విపి సత్యం చేసిన లాంగ్ గోల్ వల్ల గెలిచిన ఇండియా టీం పట్టికలో 95వ స్థానంలో నిలిచింది. 100కి తక్కువగా ఉన్న ర్యాంకుల్లో రావడం ఇండియాకి ఇదే మొదటిసారి. అయ్యో టైం అయింది, మనం వెళ్ళాలి కదా. ఏమండి త్వరగా రెడీ అవ్వండి. దా. ఏమండి ఆ ఎక్స్రే తీసుకోండి. సత్యంతో చెప్పి నేను విసిగిపోయాను. నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా.
కాలు ఇలాగే పెట్టుకొని మళ్ళీ ఫుట్బాల్ ఆడితే ఇట్ ఈస్ డిఫికల్ట్, చాలా కష్టం. సత్యం, మీరు కొన్ని రోజులు ఆటలు ఆపి రెస్ట్ తీసుకోవడం మంచిది. మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, అది చాలా మంచిది. బికాస్ మనం ఇప్పుడు సర్జరీ చేసినా కూడా రిజల్ట్ ఏం వస్తుందో నేను ఇప్పుడు చెప్పలేను. డాక్టరే చెప్పారు కదా, రిజల్ట్ ఏ వస్తుందో చెప్పలేనని. మరి ఎందుకు సర్జరీ చేయాలి? మీ అభిమానం నాకు బాగా అర్థమవుతోంది. సైలెంట్గా ఉంటా. నాకు సర్జరీ వద్దు. అభిమానం ఉంది సత్యం, అందుకే నేను ఈ విషయం నీకు తెలియజేస్తున్నాను.